సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. శ్రీకృష్ణాష్టమి వేడుకలు అయితే రాజమండ్రిలో ఇస్కాన్లో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. ఈ రోజైతే మనం ఈ ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే ఉట్టోత్సవం ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు. అలాగే ఆ ఉట్టిని కొట్టడానికి కూడా చాలామంది యువకులు పోటీ పడుతూ ఉంటారు. అసలు ఉట్టి అంటే ఏమిటి? ఉట్టిని కొట్టడం అంటే మనిషిలో ఉన్న అహంకారాన్ని కానీ, ద్వేషాన్ని కానీ, దుర్గుణాలు కానీ, అలాగే మనిషిలో ఉన్న ఏవైతే నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు బద్దలగొట్టి మనిషిలో ఉన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇటువంటి స్వభావాలన్నీ కూడా బయటికి తేవడమే ఈ ఉట్టి కొట్టడంలోని పరమార్థం. ఈ ఉట్టోత్సవంలో రాజమండ్రిలో ఎంత అద్భుతంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం రండి. హరే కృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమాన్ని పురస్కరించుకొని ఇస్కాన్ రాజమహేంద్రవరం తరపు నుంచి ఇక్కడ ఉట్లోత్సవం జరుగుతూ ఉంది. దేవదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన యొక్క లీలల్లో ముఖ్యమైనటువంటి లీలలు బాల్యలీలలో ప్రత్యేకించి వెన్న అపహరణ చేయడం అన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి లీల. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆచార్యులు వారు చెప్తూ ఉన్నారు, వెన్న చాలా చక్కగా చిలికితే అది చాలా మెత్తగా తెల్లగా ఉంటుంది. అదే రకంగా భక్తులు వాళ్ళు సాధన ద్వారా రాతి లాంటి వాళ్ళ హృదయాన్ని వెన్నలాగా సున్నితంగా మార్చుకొని ఏ రకమైనటువంటి కల్ముషము లేకుండా వాళ్ళు తెల్లగా వాళ్ళ హృదయాన్ని ఉంచుకుంటారో అప్పుడు ఆ నల్లని కృష్ణయ్య వాళ్ళ హృదయాన్ని అపహరిస్తాడు. అది వెన్న అపహరణ వెనకాల ఉన్నటువంటి ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ అన్నమాట, తత్వపరమైనటువంటి అవగాహన. సో ఆ వెన్న దొంగతనాన్ని పురస్కరించుకొని ఉట్లోత్సవం అన్నటువంటిది కృష్ణాష్టమికి మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ రాజమహేంద్రవరంలో 20 సంవత్సరాల నుంచి ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ ఉట్లోత్సవం ఘనంగా జరుగుతుంది. ఇక్కడ అందరు కూడా పార్టిసిపెంట్స్, యువకులందరూ కూడా ఉత్సాహంగా భగవత్నామ సంకీర్తనతో ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. ఎవరికి విజయం చేకూరుస్తుంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం. అందరూ కూడా దీన్ని వీక్షించి తరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. హరే కృష్ణ. కానీ జస్ట్ మిస్ అయింది. ఈసారి ఎలాగైనా గెలవాలని చెప్పి పట్టుదలతో వచ్చాం, ఎలాగైనా సాధించాం. ఐఓసి అంటే ఒక బ్రాండ్లా నిలబడిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా మనకి కృష్ణాష్టమి జరిగితే, ఉట్టు పోటీలు జరిగితే ఐఓసి టీం వస్తే ఎవరైనా దడదడలు ఆడాల్సిందే. ఐఓసి టీం ఉంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ప్రతి ఒక్కరూ కూడా టీంని ముందుండి నడిపించారు. ధవళేశ్వరం ఐఓసి ధవళేశ్వరం ఇంతకు ముందు లాస్ట్ 2 times కూడా కొట్టాం. 23, 22లో కూడా మేమే విన్ అవ్వాలి, కానీ ప్రతి సంవత్సరం మేమే గెలుస్తున్నామని చెప్పేసి ఈసారి మాకు ఇవ్వలేదు. ఈసారి మాత్రం వాళ్ళు ఇచ్చేదేంటి, మేమే ఎలాగైనా తీసుకోవాలని పట్టుదలతో వచ్చి గెలిచాం. హరే కృష్ణ. ఇస్కాన్ రాజమండ్రి వారు ప్రతి సంవత్సరం ఉట్టోత్సవం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఘనంగా జరిగింది. అన్ని టీములు బాగా పార్టిసిపేట్ చేసినవి. చాలా ఉత్సాహంగా యువకులందరూ చాలా ఆనందిస్తూ ఈ ఉట్టోత్సవం చాలా బాగా జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ కృష్ణాష్టమి పర్వదినాన్న శ్రీకృష్ణుని దర్శించుకోవాలని చెప్పి భక్తజనులందరూ కూడా ఎంతో ఓర్పుతో, సహనంతో క్యూలో నుంచుని పరిస్థితి అయితే దాదాపు ఇక్కడ రాజమండ్రిలో ఇస్కాన్ దగ్గర అయితే దగ్గర ఒక 5 కిలోమీటర్ల పొడవున క్యూ అయితే వ్యాపించున్న పరిస్థితి చూసుకున్నట్టయితే ఆ పైన కూడా మనకి భక్తులైతే కనబడుతున్నారు. ఈ క్యూ అంతా అయ్యేటప్పటికి రాత్రి నాకు తెలిసి ఒక 10-10:30 అవుతుంది. ఇవన్నీ కంప్లీట్, దర్శనాలు అది కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి. ఇప్పుడైతే మీరు చూసింది ఉట్టోత్సవం చూశారు, తర్వాత తెప్పోత్సవం, అలాగే స్వామివారికి అనేకమైన ఫలాలతో రాత్రి 10:30 నుంచి 12 వరకు జరిగే అభిషేకంతో ఈ కృష్ణాష్టమి వేడుకైతే పూర్తవుతుంది. భక్తజనులందరూ కూడా శ్రీకృష్ణుని దర్శించుకోవాలని చెప్పి తమ మనస వాచ మొత్తం అన్నీ కూడా శ్రీకృష్ణుడిని తమలో నింపుకుని ఈ రోజైతే ఇక్కడ ఇస్కాన్ దగ్గర కృష్ణుళ్ళ సందడి ఎంతో ముచ్చటగొలిపేలాగా ఉంది. ఇలాంటి శ్రీకృష్ణులు ఎంతమందో ఇక్కడికి వచ్చి ఆ కృష్ణ పరమాత్ముడిని, అంటే చిన్నపిల్లల్లోనే కృష్ణుడు ఉంటారని చాలామంది అంటూ ఉంటారు. అది 100కి 100% నిజం. ఎందుకంటే ఏమీ తెలియని ఆ పసినవ్వుల్లోని, ఆ మనసుల్లోని దేవుడు అనేవాడు నిజంగానే కొలువై ఉంటాడు.
భక్తులందరికీ కూడా ఈ శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్న శ్రీకృష్ణుడు కోరిన కోరికలన్నీ నెరవేర్చి వాళ్ళ అభిష్టాలన్నీ తీర్చాలని సుమన్ టీవీ తరపున కోరుకుంటూ కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ.